అర్థం అవట్లేదా? మీరు లాజికల్ గా చూడడం కాదండి, ప్రెసెంట్ చూడండి. మనం గత జ్ఞాపకాలు, గతం వాటితోటి జీవిస్తున్నాం. గతం లేని జీవితం లేకుండా అయిపోయింది మనకి. అర్థమైందా ఈ పాయింట్? వినబడుతోందా రాంబుద్రి గారు? వినిపిస్తుంది మేడం. అదే అంటే మేడం, ఒకటి మీరు గమనించండి, గత జ్ఞాపకాలు లేకుండా జీవించట్లేదు. కానీ మనం అది ప్రెజెంట్ లో అనుకుంటున్నాం, కానీ పాస్ట్ తోటే జీవిస్తున్నాం. ఇంకొకటి ఈ బోర్డమ్ అంటే ఎట్లా మేడం? అది దీనికి దానికి ఎలాగా? ఆవిడికి సంబంధించిన బోర్డం ఏంటి అంటే, మనకి అంతేను, ఏదో ఒక బెనిఫిట్ కావాలనుకుంటాం, అది రాకుండా ఉంటే మనం బోర్ ఫీల్ అవుతున్నాం. ఇంట్రెస్ట్ ఆ విషయంలో కాదు, దానివల్ల వచ్చిన ఫలితం మీద ఇంట్రెస్ట్ మంచి. నేను పాపులర్ అవ్వాలని పని చేస్తున్నాను, పాపులర్ అవ్వలేదు, దెన్ ఐ ఫీల్ బోర్. అంటే ఇప్పుడు అక్కడ ఆశ అనేది లేకుంటే బోర్ అనేది ఉండదు అంటారా? అంతే మీరు ఉన్నదన్నట్టు అర్థం చేసుకోండి, దాంట్లో డెరివేటివ్ మీనింగ్స్ కాదు. మనం ఆశిస్తూ ఏంటే దానిలో వల్ల ఆమెకి ఆయన అర్థం చేసుకున్నది ఏంటంటే, బికాజ్ ఆమె ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఏదో, అందువల్ల వాటితో ఆవిడ అన్నిటితో బోర్ అయిపోయారు. అంటే డీప్ గా వెళ్తే ఇవే కారణాలు అవుతాయి మనకు కూడా. ప్రతి దాన్ని మనం వర్క్ ని ఎంజాయ్ చేయం, వర్క్ నుంచి వచ్చి ఫలితాలను ఎంజాయ్ చేస్తున్నాం. అవే కావాలని వాటి మీదే దృష్టి. ఏమంటారు? వర్క్ లో ఎంజాయ్ చేసాం అనుకోండి, ఆ ఫలితాలతో మనకు సంబంధం ఉండదు. ఇప్పుడు పిల్లలు కానీ అంటే ఆటగాళ్ళు ఆటని ఆనందపడుతూ ఉంటారు, ఆటలోనే ఆనందం ఉంది. ఆట తెచ్చిన ఫలితాల కంటే, అంటే ఆ పిల్లలు గంటే పెద్ద పెద్ద ఇది ఇసుకతో ఎన్నో నిర్మించి కూల్చేస్తారు, అంతవరకే. ఫలితం అనే ఒక ఇది వచ్చినప్పుడు ఆశ నిరాశ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే మీరు ఆ వెనక నుంచి ముందుకు వస్తున్నారు, ఏమంటారు అంటే ఇప్పుడు ఇంట్రెస్ట్ కంటే మనకి పనిలో ఇంట్రెస్ట్ కంటే ఫలితం మీద ఎక్కువ దృష్టి పెట్టుతున్నాం కనుక మనకి పనిలో ఇంట్రెస్ట్ లేదు అని మనం అంటాం బయటికి. పనిలో అసలు దృష్టి పెట్టాం, పనిలో ఇంట్రెస్ట్ తో కాదు, మనకి ఫలితం మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. కరెక్ట్. అవును. అందుకు బోర్ బోర్ అని ఫీల్ అయ్యారు. పిల్లలు కూడా టీనేజ్ రికగ్నిషన్ వాళ్ళకి ఎక్కడా లేకపోతే బోర్ అంటారు. అది కూడా ఒక ఫలితమే. మీరు ఇప్పుడు చెప్పగలరా కొంచెం మిగతా వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా? అదే మేడం, ఇంకా అంటే ఎక్కడైతే ఫలితం మీద దృష్టి పెడుతున్నామో అక్కడ మనకు స్టెప్ బై స్టెప్ ఆవిడ్ని అడిగారు అనమాట, దాన్ని అర్థం చేసుకోవడానికి. అదే మేడం. ఇంకొకటి మనస్సు ప్రతిరోజు ఆలోచన అన్న దానిలోంచి పవిత్రం అవ్వకపోతే, ఎన్నో విషయాలు చెప్పారు మీరు, ఒకటే కాదు కదా. అప్పుడు అక్కడ సైలెన్స్ ఆఫ్ అంటే ఉండదు, సైలెన్స్ అన్నది ఆలోచనల్లోంచి అది పవిత్రం అవ్వాలి. అది ఎంతకాలం అయితే ఎక్కడ అక్కడికి పరిగెడుతూ ఉంటుందో అంతకాలం అక్కడ నిశ్చలత లేదు.
మైండ్ ఇక్కడికి అక్కడికి జయం కోసం ఏదో అందులోనో ఒక జయం పొందేద్దాం అనే దాంతో బయలుదేరుతూ ఉంటుంది. అది బిగినింగ్ లో అయినా ఎండ్ లో అయినా. అవును మేడం. అదే గాని ఎన్ని రకాల విషయాలు చెప్తే మీరు ఒకటే పట్టుతారేంటి? మనస్సు యొక్క పవిత్రీకరణ ఫ్రమ్ ద థాట్ కదా. ఉమ్. వీవింగ్ ద ప్యాటర్న్ అంటే మొత్తం ఇదంతటినీ మనం ఆ అంతా ఈ ప్యాటర్న్ అంతటిలోంచి మనస్సు గాని పవిత్రం అవ్వకపోతే అంటే పవిత్రత ఉండదు వీటన్నిటిలోంచి గాని. అది మైండ్ ఈజ్ వీవింగ్ ద ప్యాటర్న్ ఆఫ్ ఇట్స్ ఓన్ బిగమింగ్, దేర్ ఇస్ నో పర్గేషన్, పవిత్రత లేదు. ఆవిడకి పిల్లలతో గాని ఆ తర్వాత ఏ రకమైనటువంటి సాంఘికమైన విషయాల్లో స్పోర్ట్స్ లో ఎప్పుడు బోర్డమే ఉన్నది, కాన్స్టెంట్ బోర్డమ్. ప్లెజర్ తో, పెయిన్ తో, ఫ్లాటరీతో అన్నిటితో ఆవిడకి బోర్డమే. వసంతలత విన్నావా నువ్వు? లక్ష్మి విన్నా. అంటే మొదటి 20-25 నిమిషాల వరకు విన్నాను, తర్వాత పనిలోకి వెళ్తాను. ఇప్పుడు మళ్ళీ అంటే బాగానే ఉంది. అది చదివే ఆఖరి పారాగ్రాఫ్ కూడా మీరు చదివింది విన్నాను. అంటే అతను ఆవిడ బోర్డం గురించి చెప్తున్నారు. ఈ అవి అంటే విసుగు, ఫ్రస్ట్రేషన్, దీనికి అంతటికి కారణం మన ఏంటంటే ఎక్వైర్ చేద్దాం, ఏదైనా పొందుదాము అనేటువంటి ఒక కోరిక ఉంటుంది. అదే మనస్సుని కంప్లీట్ గా ఏంటంటే అలసట తీసుకొస్తుంది. ఎందుకంటే మన కోరికలు ఒకదాంతో ఆగవు. ఒకటి అయిపోయిన తర్వాత దాంతో విసుగెత్తిపోతాం, మరొకటి కావాలనుకుంటూ ఉంటాం. లెవెల్స్ బట్టి ఉంటుంది. చిన్న పిల్లలకి కొన్ని లెవెల్స్ ఉంటాయి, కొంచెం పెద్ద ఇంకో రకం ఉంటుంది. పెద్ద ఆఖరణ ఈ మతం ఇవన్నీ కూడా జ్ఞానం, మతం ఇవన్నీ పొందుదాము అనేటువంటి అభిలాష, కోరిక మనస్సుని కంప్లీట్ గా అలసట తీసుకొస్తాయి. అందుచేత మనసు ఎప్పుడు అలసిపోతుంది, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి అలాగా కోరుకుంటూను. దానికి మనం రెస్ట్ ఇవ్వాలి అని చెప్పారు అన్నమాట. అంటే ఎక్స్పీరియన్సింగ్ అంటే ఏదైతే పొందుతామో ఆ పొందడం అనేటువంటి ఎక్స్పీరియన్స్ లో ఉండే సత్యం గ్రహించండి. ఒకసారి ఎక్స్పీరియన్స్ అయిపోయిన తర్వాత అది గతంలోకి వచ్చేస్తుంది కాబట్టి దాని వల్ల ఏం లాభం ఉండదు. ఇంకా అది అయిపోయిన తర్వాత మరొకటి అనిపిస్తూ ఉంటుంది. అంటే మనం కంప్లీట్లీ ఎంప్టీ చేసుకోమని చెప్తున్నారు. అంటే ఉంటున్నాం. హలో, చెప్పు. వినబట్టం లేదు. హలో, నాది కొంచెం ఇవాళ వరకు ఈ ప్రాబ్లం ఉంది, నెట్ ప్రాబ్లమ్. రేపటి నుంచి కావాలంటే అది అంటే మనస్సుని ఎంప్టీ చేసుకొని చేసుకోవడం, ఏవైతే అయిపోయాయో వాటిని కంప్లీట్ గా తుడిచిపెట్టియాలి. అంటే పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ అవన్నీ తుడిచిపెట్టుకొని ఎప్పుడు అందుకే ఆ మొదటి నేచర్ డిస్క్రిప్షన్ కూడా అంత బ్యూటిఫుల్ గా చెప్పారు. మనం ఎంత బ్యూటిఫుల్ గా ఉన్న విషయాల్ని హాయిగా అన్ని మర్చిపోయి అలా ఉంటే అందులో ఎంతో ఆనందం ఉంటుంది. దానివల్ల మనసు కంప్లీట్ రెస్ట్ వస్తుంది. కానీ మన మనసు ఎప్పుడు రెస్ట్ కోరుకోదు, నిద్రపోయినా కూడా వాటి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. కాబట్టి దానికి ఒక రెస్ట్ ఇవ్వాలి, అన్ని మర్చిపోయి ఫ్రెష్ గా ఉంచుకోవాలి మనస్సు అనేది ఆయన చెప్తున్నారని ఆ విషయం నాకు నచ్చింది. హలో, వినిపించింది? భార్గవి గారు అర్థమైందా? నాకు చాలా నచ్చింది ఇవాళ విషయం, నచ్చింది ఇవాళ విషయం. ఆయన చెప్పిన పద్ధతి అంటే కొన్ని పాయింట్లు అర్థం అవ్వలేదు. అంటే నాన్ ఎక్విజిటివ్ గా ఉండడం, అంటే డిటాచ్డ్ గా కూడా ఉండకూడదనో ఏదో చెప్పారు ఆయన. ఎక్విజిటివ్ గా ఉండడం అంటే ఇవాళ నుంచి ఏది పొందనులే అలాంటి ఐడియా కూడా, అది కూడా అంటే నేను తయారు చేసిందే కదా.
అది కూడా ఒకటి. నేనేమి అంటే పొందకుండా అదొక ఉండడం అంటే నాకు వైరాగ్యం పొందుతాను అన్నది కూడా ఒక ఎక్విజిషనే. అంటే అది కూడా ఒక రెసిస్టెన్స్ లవ్, అంటే బలవంతమైన కోరికలా ఉంటుంది కదూ. అది కూడా ఒక కోరికే. ఇప్పుడు మనం చూడు, నేను సద్గుణం పొందుతాను, వైరాగ్యం పొందుతాను. అది కూడా కోరికే కదా! అది కూడా ఒకటి పొందడమే. మనం సాధారణంగా ఇలా అపోజిట్ టెండెన్సీని ఆలోచిస్తూ ఉంటాం. వయలెన్స్ ఉందనుకో, నేను నాన్ వైలెంట్ అవుతాను అనుకుంటాం. అలాంటి వాళ్ళు అవ్వలేము. ఉమ్, అది ఆయన చెప్పేది. ఉమ్. అవుతామన్న భావనే అంటే ఉంటుంది మన కానీ అవ్వలేం అన్ని లేదు. అవ్వలేం. అది కూడా ఒక అంటే ఆ, కోరికగానే మిగిలిపోతుంది. ఇంకా? ఇంకా ఎక్కడ అర్థం కాలే? అదే అది ఆ పర్టికులర్ పాయింట్ లో నాకు కొంచెం అర్థమైనట్టు. హ్మ్. ఇందులో అటాచ్మెంట్ పెట్టి వినపడటం లేదు. ఏమీ ఉండకుండా మైండ్ ని కంప్లీట్ గా స్టిల్ చేసుకోవడం, అదే అందరూ చెప్తారు అదే అసలు. కానీ అది నోటితో చెప్పగలిగితే లాభం లేదు. కాదు, అ- మన అది బ్యాక్‌గ్రౌండ్‌లో నేను బాడీని, నేను అంటూ అలాగా నేను మనస్సుని అని ఇలాంటి బ్యాక్‌గ్రౌండ్‌తో ఉంటాం గనక, ఏదో పొందేద్దాం అనేది కూడా వస్తుంది. అవును. మనం కొన్ని ఫండమెంటల్ థింగ్స్‌ని టేక్ ఇట్ గ్రాంటెడ్‌గా తీసేసుకుంటున్నాం గనక వి ఆర్ నాట్ ఏబుల్ టు అండర్‌స్టాండ్. అదే ఆ సర్ఫేస్‌లో అలా జీవించుతూ ఉంటే అక్విజిషన్ అనేది ఉంటుంది కదా! నేను పొందాలి. అవును. ఆళ్ళక్కడికెళ్ళాలి, ఇక్కడికెళ్ళాలి, ఇది చూడాలి, అవి చూడాలి, అలాంటివి కూడా అవును. పొందడానికి దగ్గరే తోటి ఈక్వల్ అంటే మూవ్‌మెంట్‌లోనే ఉంటుంది అవును. మనసెప్పుడు. అవును. అనిపిస్తూ ఉంటుంది లక్ష్మి. ఇక ఎవరైనా ఏదైనా చేస్తున్నప్పుడు మనం కూడా అలా చెయ్యాలని ఒక మొమెంట్ మళ్ళీ ఆలోచిస్తే అది అవసరం లేదు అని కూడా అనిపిస్తుంది. హ్మ్. భార్గవి గారు ఏమైనా అడుగుతారా? అర్థమైందా? వసంతలకి చెప్పాక కొంచెం? అనుపమ గారు అర్థమైందా? అర్థమైందమ్మ. హ్మ్. అర్థమైందమ్మ గారు. రాంపుత్రి గారు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? నమస్తే మేడం. అంటే అదే మేడం. అంటే ఏది అంటే నాకిది కావాలి, ఇది వద్దు అనే స్థితే మనల్ని ఇది చేస్తుంది కాబట్టి, అంటే చివరకు ఆహ్, అంటే నేను మోక్షం పొందాలి, లేకపోతే నేను నేను అంటే సాధనలో నేను అది గూడా చేయాలి, ఇది సాధించాలనేది గూడా అది గూడా ఆటంకమే అనేది హ్మ్. అంటున్నారు. అంటే ఏదైనా అంటే ఇది ఇక్కడ ఏదైనా కోరిక అనేది మనిషిని ఆటంకపరుస్తుంది కాబట్టి మనం అది ఐడెంటిఫికేషన్ టేక్ ఇట్ గ్రాంటెడ్‌గా తీసేసుకుంటున్నామండి. నేను శరీరాన్ని, ఆ! నేను మనస్సుని నేను పొందాలి. అది ఆటోమేటిక్‌గా అయిపోతుంది హ్మ్. కదా! అవును మేడం. ఐడెంటిఫై అవ్వకుండా ఉంటే పొందడం అన్నదే లేదు. హ్మ్. మనస్సుకు సంబంధించినవి లైక్ కీర్తి పొందాలి, గొప్ప పేరు పొందాలి. ఇవన్నీ కూడా ఏంటి మనస్సుతో ఐడెంటిఫికేషన్ వల్ల వస్తున్నాయి. అంటే ఇప్పుడు నిష్క్రియంగా అంటే ఒక అంటే దానికి పేర్లు ఊరికే కాదండి. మామూలుగా మీరు యథార్థాన్ని చూడండి. నేను శరీరాన్ని అని తిష్ట వేసి కూర్చుంది కదా! హ్మ్. ఆ బ దాంట్లో అది మాత్రం మనం ఏమాత్రం చలించకుండా ఉంటున్నాం గనుక మనకి అర్థం కావట్లే. హ్మ్. అది మనం ఐడెంటిఫై అవ్వడం అనేది ఒక కామన్ ఫ్యాక్టర్‌గా తీసేసుకుంటున్నాం. హ్మ్.
పొందేది ఎవరు, ఎందుకని పొందాలి, ఇవన్నీ మనం ఆలోచించట్లేదు. అదొక మానసిక ప్రవృత్తి అన్నమాట. చూడండి, కోట్లున్నా ఇంకా సంపాదిస్తారు, ఇంకా సంపాదించి ఇంకా సంపాదించడం అలాగనమాట. ఇంకా పొందాలి ఇంకా పొందాలి అలాగే. తృప్తి లేకపోవడం, ఎక్స్పెక్టేషన్స్ వల్ల ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఇవన్నింటికి కారణం ముఖ్యంగా బాడీ నేను అనుకోవడం అనే దాంట్లోనే జీవిస్తున్నాం. బాడీ నేను అక్కడ అనుకోవడం, ఎప్పుడైతే బాడీ అది నేను అనుకున్నామో, మనస్సు నేను అనుకున్నామో, అప్పుడు ఇవి తప్పవు. అదే అదే అవును. పుట్టినే కోరిక రాకూడదు అంటే ఎలాగా? నేను బాడీని కానప్పుడు ఎవరికి కోరిక? అవును. ముందు అక్కడ మనం ఎప్పుడు చూసుకోవట్లేదు. ఓకే, అయితే ముగించేద్దామా? ఇంకేమైనా ఓకే డౌట్స్? మేడం. ముగించేద్దాం. ఓకే. ఓకేనండి. ఉమ్.